హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇన్సూరెన్స్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. అరే! ఇన్సూరెన్స్‌లో ఐ బదులు నైన్ రాసేసానా? ఇన్సూరెన్స్ అయినా నేనైనా ఒకేలా ఉంటుంది కదా! ఎనీవేస్ మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్సు, ఇండిపెండెన్సు. ఇన్సూరెన్స్ అంటే మనకి ఒక రకమైన ఇండిపెండెన్స్ లాంటిది. అవునా కదా! మన లైఫ్‌లో ప్రశాంతంగా బ్రతకడానికి, మెలగడానికి, మన లైఫ్ సెక్యూర్ అవ్వడానికి ఒక రకమైన స్వేచ్ఛనిస్తుంది ఇన్సూరెన్స్. ఓకే. సో, అయితే ఈ ఇన్సూరెన్స్‌కి సంబంధించి మనం మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్సూరెన్స్ అనేది 1938లో ఇన్సూరెన్స్ యాక్ట్ ఇండియాలో తీసుకొనొచ్చారు. ఇన్సూరెన్స్ రెగ్యులేట్ చేద్దాము, లేదంటే ఇన్సూరెన్స్ మీద రూల్స్, రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేద్దామని 1938లో తీసుకొనొచ్చారు. దాని తర్వాత 1999లో ఐఆర్‌డీఏఐ సంస్థని కూడా ఏర్పాటు చేశారు. ఐఆర్‌డీఏఐ అంటే ఎలా అయితే నీ స్టాక్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేయడానికి సెబీ ఉందో, అదే విధంగా నీ బ్యాంకుల్ని రెగ్యులేట్ చేయడానికి ఆర్‌బీఐ ఉందో, అలానే ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటిని రెగ్యులేట్ చేయడానికి ఐఆర్‌డీఐ సంస్థ ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఇన్సూరెన్స్ మన ఇండియాలో 1918లో మనకి ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొనొచ్చారు. ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. ఈ 3 ఇయర్స్ ఇంపార్టెంట్. చాలా సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనకి ఈ ఇన్సూరెన్స్‌లో ఫస్ట్ లెటర్ మీరు ఐని అబ్జర్వ్ చేశారనుకుంటే అదొక 9 లాగా కనిపిస్తూ ఉండాలి మీకు. ఓకే. ఇన్సూరెన్స్ అనేది మీకు ఒక 9 లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు 9 కనిపిస్తా ఉంది. ఇక్కడ నాకు 9 కనిపిస్తా ఉంది. 9 కనిపిస్తుందా? 18, 9 కనిపిస్తుందా? ఐఆర్‌డీఏ సంస్థలో కూడా నాకు 9 కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో కూడా నాకు 9 ఎలా కనిపిస్తుంది? ఎలా అంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక రకమైన ఇండిపెండెన్సు. ఒక రకమైన ఇండిపెండెన్స్ అని క్లాస్ స్టార్టింగ్‌లోనే ఎందుకు చెప్పాననుకున్నారు? ఒక రకమైన ఇండిపెండెన్సు. 1947 మనకి ఈ 1947, 1938 మధ్య డిఫరెన్స్ ఎంతయ్యా అంటే 9 వస్తుంది. ఇలా చాలా సింపుల్‌గా ఇన్సూరెన్స్, ఇండిపెండెన్స్, ఇన్సూరెన్స్, ఇండిపెండెన్స్ 1947, 1938, 1999, 18, 18 ఇలా ఈ 3 ఇయర్స్ ఇప్పుడు చాలా సునాయాసంగా మీకు గుర్తుండిపోతాయి. ఒక్కసారి రివైజ్ చేసి చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 4 కాదు 40 ఆప్షన్లు ఇచ్చినా వెతుక్కుంటూ 1999, 1919 దగ్గరికి వెళ్ళిపోతారు మీరు. అవునా? సో, ఇలా మన దగ్గర ఆల్రెడీ యాప్‌లో కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. నేను మీకు మంచి కోర్సెస్ సంబంధించి ఈపీఎఫ్ఓ, ఈఓకి సంబంధించి ఈపీఎఫ్ఓ మనకు చూసుకున్నాం అనుకోండి టాప్ 70 టాపిక్స్. ఈ 70 టాపిక్స్ మీకు మేజర్‌గా ఎక్కడెక్కడి నుంచి ఎగ్జామినర్ గతంలో అడుగుతున్నాడు. 2012 నుంచి 2023 వరకు పేపర్స్ అన్ని క్రోడీకరించి నేను మీకు తీసుకొనొచ్చి టాప్ 70 టాపిక్స్‌లో పెట్టుంచాను. దీనికి సంబంధించి పీడిఎఫ్ ఉంటుంది, మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్‌లో మనం చూసుకున్నాం అనుకుంటే మీకు మైండ్ మ్యాప్స్ ఇస్తాను, టేబుల్స్ ఫార్మాట్స్ ఇస్తాను, హ్యాండ్ రిటెన్ మెటీరియల్ ఇస్తాను. దాని తర్వాత రిటెన్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఓకే. మన దగ్గర ఆల్రెడీ ఫుల్ లెంగ్త్ కోర్స్ కూడా యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఫుల్ లెంగ్త్ కోర్స్‌లో ఏముంటుంది? ప్రతి సబ్జెక్ట్ మీరు ఈపీఎఫ్ఓలో ప్రిపేర్ అయ్యే ప్రతి సబ్జెక్టు మంచి మెమరీ హింట్స్ మీరు గుర్తుపెట్టుకునేలాగా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనంగానే మీ మైండ్ 9 దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఇన్సూరెన్స్. అవునా? 1999, 1818, 1938 అనే నంబర్స్ సింపుల్‌గా మీ మైండ్‌లో ఎలా అయితే గుర్తున్నాయో, ఆ రకంగానే నేను మీకు ప్రతి ఎగ్జామ్‌కి సంబంధించి ప్రతి పాలిటీ, ప్రతి సబ్జెక్ట్ ఏదైనా ఆర్టికల్‌కి సంబంధించి గానీ, హిస్టరీలో రూలర్స్ పేర్లు గానీ ఏది గుర్తుండకపోయినా ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రతి చోట మీకు గుర్తుండేలాగా నేను మీకు అక్కడ కోడింగ్‌తో క్లాసెస్ చెప్పుంచాను. ఓకే. సో, మెంటార్‌షిప్ కోర్స్ కూడా ఒకటి అవైలబుల్‌గా ఉంది. మీరు 1-to-1 మెంటార్‌షిప్ కావాలి. 1-to-1 ఈసారి ఎగ్జామ్ ఎలా అయినా క్రాక్ చేయాలి అని కసితో ఉన్నారా? 1-to-1 ఒక్కసారి నాతో కాంటాక్ట్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ షెడ్యూల్ ఎలా ఉండాలి? అండ్ నేను ఎవ్రీడే మీతో టచ్‌లో ఉండి మీరేం చదువుతున్నారు? ఏంటి? అనేది నేను స్వయంగా వింటూ, ఆన్సర్స్ చెబుతూ నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ వెళ్తాను. మెంటార్‌షిప్ కోర్సు ఇవనే కాదు, ఈపీఎఫ్ అనే కాదు, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా, ఆర్‌బీఐకి సంబంధించి గానీ, ఎస్ఎస్‌సికి సంబంధించి గానీ, ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదా యాప్ డిస్క్రిప్షన్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడడానికి ట్రై చేయండి. ఈరోజు టాపిక్ ఇన్సూరెన్స్‌లో వెళ్ళిపోయామనుకుంటే, ఇన్సూరెన్స్‌కి సంబంధించి మనం ఈరోజు ఒక 3 సెక్షన్‌లు నేర్చుకోబోతున్నాము. సెక్షన్ 1 ఫౌండేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అసలు ఇన్సూరెన్స్ డెఫినిషన్ ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి? ఇన్సూరెన్స్, గ్యాంబ్లింగ్ మధ్య తేడాలేంటి? దాని తర్వాత ఎకనామిక్ ఫంక్షన్స్ ఏంటి? ఇన్సూరెన్స్ వల్ల మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి? ఇండియాలో ఉన్న జీడీపీకి వచ్చే లాభం ఏంటి? అన్నీ చూద్దాం. ఇండియాలో ఎంప్లాయ్‌మెంట్ ఏమన్నా పెరుగుతుందా ఇన్సూరెన్స్ వల్ల? ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం? యాస్ ఎ ఇండివిడ్యువల్‌గా నాకెందుకు అవసరం ఇన్సూరెన్స్? దాని తర్వాత ఎకనామిక్ డ్రైవింగ్ ఫ్యాక్ట్స్, ఉద్యోగాలు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అండ్ ఇన్సూరెన్స్ అనగానే మనకు తెలిసిన ఫస్ట్ పదం ఏందంటే రిస్క్.
ఏదైనా రిస్క్ జరిగితేనే కదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోగలం. అసలు రిస్క్ అంటే ఏంటి? ఒక రిస్క్, ప్యూర్ రిస్క్ అంటే ఏంటి? స్పెక్యులేటివ్ రిస్క్ అంటే ఏంటి? రిస్క్ డెఫినేషన్ ఏంటి? దాని తర్వాత స్టాటిక్ రిస్క్ అంటే ఏంటి? డైనమిక్ రిస్క్ అంటే ఏంటి? రిస్క్‌ని ఎలా మేనేజ్ చేయాలి? రిస్క్‌ని మేనేజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి? అన్నీ మనం క్లియర్‌గా చూసుకుంటాము. దాని తర్వాత ఇన్సూరెన్స్ ఆపరేషన్స్ చూసుకుంటాము. ఇన్సూరెన్స్‌లో ఈ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా! ఈ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కాంట్రాక్ట్‌లో ఎవరెవరు ఉంటారు? ఆ కాంట్రాక్ట్‌లో ఇంటర్మీడియేటర్స్ ఎవరు? బ్రోకర్స్ ఏంటి? ఏజెంట్స్ ఏంటి? వీళ్ళందరి గురించి మనం క్లియర్‌గా మాట్లాడుకుంటాం. నామినీ అంటే ఎవరు? నామినీ అంటే ఇన్సూరెన్స్ నువ్వు ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అవుతారో, ఇన్సూరెన్స్ ఎవరైతే రామ్ అని చెప్పి ఒకతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. రామ్ అనే వ్యక్తి చనిపోతే అతనికి సంబంధించి శ్యామ్ అనే వ్యక్తి నామినీగా ఉంటే ఇతనికి డబ్బులొస్తాయి. నామినీకి డబ్బులొస్తాయి. అవునా? తప్పు. 100% తప్పు. చెప్తాను. అసలు నామినీకి డబ్బులొస్తాయా? అసలు నామినీకి ఆ రైట్ ఉందా? నామినీ లీగల్ హైరా? నామినీ ఎవరసలు? ఎందుకు పెడుతున్నాం నామినీని? నామినీకి డబ్బులొస్తాయని చెప్పి మనం ఎన్ని రోజులు అనుకుంటూ ఉంటాం కదా! కాదు. నామినీకి డబ్బులేం రావు. చూద్దాం, అది కూడా డెఫినేషన్స్‌లో చూద్దాం. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే పాలిసీ అడ్మినిస్ట్రేషన్స్, దాని తర్వాత క్లయింట్ మన ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా మేనేజ్ చేస్తారు అనేది క్లియర్‌గా ఈ వీడియోలో మనకు సంబంధించి ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇవన్నీ చూడబోతున్నాం ఇవాళ. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ క్లాస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మాకు ఈ క్లాస్ యూట్యూబ్‌లో కావాలి అని చెప్పి నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. దాని తర్వాత దీనికి సంబంధించి మెటీరియల్ ఎక్కడ ఉంటుందంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి మెటీరియల్ ఇలానే డైరెక్ట్‌గా మీ టెలిగ్రామ్‌లో డంప్ అయిపోతుంది చూసుకోండి. ఓకే. మైండ్ మ్యాప్స్ కూడా మీకు కావాలి అనుకుంటే మైండ్ మ్యాప్ మెటీరియల్ కూడా నేను మీకు టెలిగ్రామ్‌లో ఛానల్‌లో జాయిన్ చేస్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏందయ్యా అంటే వీడియోని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి కదా! అప్పుడే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఓకే. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి. మీకు మీ లైఫ్‌లో ఏదైనా రిస్క్ జరిగితే రామ్ అనే వ్యక్తికి తన లైఫ్‌లో ఏదైనా రిస్క్ జరిగితే, ఆ రిస్క్‌ని తను మోయకుండగా వేరే వాళ్ళు మోసేలాగా ఏదైనా వెపన్ ఉందా? ఏదైనా కాంట్రాక్ట్ ఉందా? ఏదైనా పాలిసీ ఉందా? అంటే అదే ఇన్సూరెన్సు. ఈ రిస్క్ ఏదైతే జరిగిందో, ఈ రిస్క్ అది ప్రాణహాని కానివ్వండి, లేదంటే వేరే వేరే ఏ హాని అయినా కానివ్వండి. ఓకే. తన తన కారు పగిలిపోయింది. లేదంటే తన ఇల్లు కాలిపోయింది. లేదంటే ఇలా ఏదైనా డెత్ జరిగింది. ఏదైనా సరే ఈ హానికి సంబంధించి ఇదొక టైప్ ఆఫ్ రిస్క్ కదా! ఈ రిస్క్ వల్ల ఏమైపోయింది? ఇతను ఫినాన్షియల్ బర్డెన్ పడాల్సొచ్చింది ఇప్పుడు. ఈ ఫినాన్షియల్ బర్డెను తను మోయకుండగా వేరే వాళ్ళ తల మీద వేస్తే అదే ఇన్సూరెన్స్. దీన్నే ఏమంటామంటే మన ఇన్సూరెన్స్ టర్మినాలజీలో రిస్క్ ట్రాన్స్ఫర్ అంటాం. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి. రిస్క్ ట్రాన్స్ఫర్ అంటారు. ఈ రిస్క్ ట్రాన్స్ఫర్ చేసేదాన్నే మనకి ఇన్సూరెన్స్ అని చెప్పి మనం అనుకోవాలి. ఓకేనా? అయితే దీనికి సంబంధించి కొద్దిగా మనం అబ్జర్వ్ చేసుకున్నాం అనుకుంటే ఈ రిస్క్ అనేది ఏదైతే ఉందో అది ఫినాన్షియల్ రిస్క్ అయితేనే మాత్రమే ఉండాలి. ఫినాన్షియల్ రిస్క్. మా ఫ్రెండ్ చనిపోయాడు. నాకు బాగా బాధగా ఉంది. అదొక లాసే. అవునా? అయితే ఇలాంటి లాస్ కాదు. ఫినాన్షియల్ లాస్ అయి ఉండాలి. నీకు బాధ నీ నీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. లేదంటే నీకు బాగా బాధ ఎక్కువైపోయింది. ఇలాంటివి కావు. ఓకే. ఫినాన్షియల్ లాస్ అయి ఉండాలి దానివల్ల. అప్పుడే నీకు ఏదైనా సరే నీకు రిస్క్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. యెస్. ఇందులో రిస్క్ ట్రాన్స్ఫర్ చూసుకున్నాము. వాట్ ఈస్ ఇన్సూరెన్స్ చూసుకున్నాం కదా! పూలింగ్ మెకానిజం అంటే ఏంటి? సో, పూలింగ్ మెకానిజం అంటే ఏంటంటే ఏం లేదు. ఒక 1000 మంది ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఒక 1000 మంది ఏం చేస్తారయ్యా అంటే తలా రూ. 100 ప్రీమియం కట్టుకుంటారు. ఓకే. ఈ 1000 మందిలో ఎవరో ఒక్కడికి ఏదైనా లాస్ జరిగితే ఏదైతే తలా ఒక్కొక్కళ్ళు ఎంతమంది? ఒక 100 మంది తలా రూ. 100 కట్టుకున్నారు. సో, ఎంత పూల్ అయింది ఇది? రూ. 10,000 పూల్ అయింది అనుకుందాం. ఓకే. యెస్. రూ. 10,000 పూలయింది. ఇతనికి ఏదో కాలో, చెయ్యో ఏదో ఒకటి ప్రాబ్లమ్ అయిందనుకుందాము. ఓకే. సో, కాలో, చెయ్యో ప్రాబ్లమ్ అయినప్పుడు రూ. 1,00,000 అయింది కదా! ఓకే. సో, కాలో, చెయ్యో ప్రాబ్లమ్ అయింది. ఒక రూ. 20,000 ఖర్చు అవసరం పడింది అని చెప్పి అనుకుంటే ఇతనికి ఏమవుతదయ్యా అంటే ఇతను కట్టింది రూ. 100 కానీ ఇతనికి ఒక రూ. 10,000 అవసరం వచ్చింది అన్నప్పుడు ఏమవుతదంటే ఈ పూల్‌లో నుంచి డబ్బులు తీసి ఇతనికి కట్టడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది? చానా మంది కలిసి వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు ఒక్కళ్ళ కోసం అని చెప్పి వాడతారు. అవసరాన్ని బట్టి. ఈ మిగతా ఈ 100 మందిలో 99 మందికి అవసరం రాకపోవచ్చు. ఎవరికైతే అవసరం వచ్చిందో ఒక పూల్ ఆఫ్ పీపుల్ కలిసి ఏం చేస్తారు? డబ్బులు దాచిపెట్టి దాన్ని ఒకళ్ళ యూజ్ కోసం అని చెప్పి యూజ్ చేస్తారు. దాన్నే పూలింగ్ మెకానిజం అంటారు. ఓకేనా? నెక్స్ట్
కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఏంటి? నేను మీకు చెప్పాను కదా, ఏదైతే ఈ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది లాస్, ఒక రకమైన లాస్. మన అకౌంట్స్ టర్మినాలజీలో మాట్లాడుకున్నామంటే ఈ ఇన్సూరెన్స్ అనేది లాస్ మాత్రమే. ఓకేనా? ఇది ఎటువంటి ప్రాఫిట్ జనరేట్ చేయదు. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు చూసుకున్నావు అనుకుంటే షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టాను సార్ నేను. షేర్ మార్కెట్‌లో డబ్బులు పెడితే అది లాస్ అవుతాయి. అవును. ఎప్పుడైనా మార్కెట్ డౌన్‌లోకి పోయిందంటే లాస్ అవుతది. కానీ అది ప్రాఫిట్ కూడా అవుతది. ప్రాఫిట్ కూడా అవుతది. ఎప్పుడు ప్రాఫిట్ అవుతది? ఎప్పుడైనా మార్కెట్ బాగా పైకెళ్ళినప్పుడు నీకు డబ్బులు కూడా వస్తాయి. నువ్వు రూ. 100 పెడితే అయి రూ. 1000 కూడా అవుతాయి. 1,00,000 కూడా అవుతాయి. అవునా? ఒక్కోసారి 0 కూడా అవుతది. సో, ఇక్కడ షేర్ మార్కెట్‌లో ప్రాఫిట్ ఉంది, లాస్ ఉంది. కానీ నీకు చూసుకున్నావు అనుకుంటే నీ ఏదైతే డబ్బులు ఏవైతే నువ్వు ఇన్సూరెన్స్‌లో కడుతున్నావో అది లాస్ మాత్రమే, ప్రాఫిట్ రాదు. అదేంటి సార్ నేను కట్టేది 100 నాకేమన్నా రిస్క్ అయితే ఆ డబ్బులు 100కి రూ. 1000, 10,000 వస్తున్నాయి కదా సార్, నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా! బాబు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నావు బానే ఉంది. కానీ ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నీ జేబులో వచ్చి పడుతున్నాయా? కాదు కదా! నీకు కాలు ఇరిగిపోయిందనుకో ఈ హాస్పిటల్ వాడికి డబ్బులిస్తాడు హాస్పిటల్. ఓకేనా? సో, ఇలా మనం చూసుకున్నాం అనుకుంటే ఇన్సూరెన్స్‌కి సంబంధించిన డబ్బులు ఏ డబ్బులైనా సరే మన చేతికైతే రావు. ఓకేనా? సో, ఇన్సూరెన్స్‌కి సంబంధించి నువ్వేదైతే ప్రీమియం కడుతున్నావో అది లాస్ మాత్రమే. ఎప్పటికి నీ చేతికి, నీ అకౌంట్‌కి ఒక ప్రాఫిట్‌లో రావు. ప్రాఫిట్ కాదది. ఒక లాస్ మాత్రమే. ఓకేనా? దాన్ని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటాము. ఓకే. ఫెయిర్ కాంపెన్సేషన్ రావాలి. దాని తర్వాత లీగల్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. లీగల్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి గవర్నర్డ్ బై ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఇన్సూరెన్స్ అంటేనే ఇండిపెండెన్సు. 1947. సో, మనం చూసుకున్నాం అనుకుంటే ఇన్సూరెన్స్ అనే పదంతోనే ఇది గుర్తుపెట్టుకోవడానికి 1947, 1938 ఇన్సూరెన్స్ ఇయర్, ఇన్సూరెన్స్ యాక్ట్. ఐఆర్‌డీఏ సంస్థ 1999. ఓకే. ఐఆర్‌డీఏ ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యా అంటే 1999. ఓకేనా? ఆ! అర్థమైంది కదా? యెస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇన్సూరెన్స్‌కి సంబంధించి కొద్దిగా హిస్టరీ గురించి చూసుకున్నాం అనుకుంటే మనకి గతంలో 3000 బీసీలోనే బిఫోర్ క్రైస్ట్ యాన్షియంట్ చైనాలో ఈ ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ అయ్యేది. అక్కడ ఏంటి సముద్రాల మధ్యలో ఏదైతే వెసెల్స్ వెళ్ళేవి కదా! ఆ వెసెల్‌కి సంబంధించి టోటల్ లాస్‌కి సంబంధించి 3000 బీసీలోనే ఇన్సూరెన్స్ ఉంది. దాని తర్వాత మనకి 2000 బీసీలో కూడా మనకి బేబిలోనియన్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాటమరీ కాంట్రాక్ట్స్ కూడా చేసేవాళ్ళు సీ ట్రేడ్‌లో. బాటమరీ కాంట్రాక్టర్స్ అంటే ఏం లేదు. మనకి ఒక $5 ఒక 5 గోల్డ్ కాయిన్స్ లేదా 10 గోల్డ్ కాయిన్స్ ఇలా వాళ్ళ దగ్గర అరువు పెట్టి, ఒకవేళ నా షిప్ మునిగిపోతే నువ్వు షిప్ వాల్యూ ఇవ్వాలి. లేదంటే 5 గోల్డ్ కాయిన్‌లు తీసుకో. సో, నా షిప్‌ని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, అంటిపెట్టుకొని వెళ్ళు అని చెప్పి అదొక రకమైన కూలీలాగా ఇచ్చేవాళ్ళు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్సే. గ్రీస్ వాళ్ళు కూడా మనకి మెరైన్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. అయితే అప్పట్లో ఉంది. ఇప్పుడు కూడా ఈ మెరైన్ ఇన్సూరెన్స్ ఉంది. సముద్రంలో మెడిటేరియన్ ట్రేడ్స్‌లో మనకి మెరైన్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా. మనకి గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ 1966లో మనకి ఇన్సూరెన్స్ ఫస్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. చూడండి. అంటే ఇన్సూరెన్స్ ఎప్పుడు మొదలైంది? ఫైర్ అయిపోయిన తర్వాత గ్రేట్ ఫైర్ జరిగింది లండన్‌లో. దాని తర్వాత దాన్ని రియలైజ్ అయ్యి ఆ ఫైర్ వల్ల నష్టం ఎక్కువైపోయి వచ్చింది. దానికోసం అని చెప్పి ఫస్ట్ ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకొని రావడం జరిగింది. మనకి ఒక విపత్తు జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ స్టార్ట్ అయింది. ఫైర్ ఇన్సూరెన్స్. ఓకేనా? యెస్. దాని తర్వాత మనకి 1818లో మనకి ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్సూరెన్స్ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియాలో ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ అయింది. 99. ఓకే. 9 ఇన్సూరెన్స్. ఐఆర్‌డీఐ కూడా 1999లో స్టార్ట్ అయింది. ఇండియా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రెగ్యులేట్ చేయడానికి 1938లో ఇన్సూరెన్స్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఈ ఇయర్స్ అన్ని సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పేసాను నేను మీకు. ఇన్సూరెన్స్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇది ఒక సోషల్ సెక్యూరిటీలా ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అంటే ఏం లేదు. నీకు, నీ ఫ్యామిలీకి అదొక సెక్యూరిటీలా ఉంటుంది. అవునా? ఎంప్లాయ్‌మెంట్ కూడా జనరేషన్ అవుతూ ఉంటుంది. రూరల్ డెవలప్‌మెంట్ అవుతూ ఉంటుంది. వెల్త్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంటుంది. చెప్తాను ఇవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. మనకి ఇన్సూరెన్స్ ఎవ్రీడే. వై ఇన్సూరెన్స్ నెసెసరీ అంటే అవును ఇన్సూరెన్స్ చాలా నెసెసరీ. మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నాం అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఈరోజు రూ. 100 ఉన్న ఒక టాబ్లెట్ లేదంటే ఒక టానిక్ నెక్స్ట్ ఇయర్ రూ. 115 నుంచి రూ. 120 దాకా వెళ్తా ఉంది. ఓకే. సో, అందుకని ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతా ఉన్నాయి. ఓకే. రేట్లు బాగా పెరిగిపోతున్నాయి టాబ్లెట్స్‌వి.
సో మెడికల్ ఇన్ఫ్లేషన్ జరుగుతూ ఉంది, లైఫ్ స్టైల్ డిసీజెస్, మన జీవితం మనం జాగ్రత్తగా ఉండలేకపోతున్నాం, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి, రేట్లు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఓకే, ఒకప్పుడు బైపాస్ చేయాలనుకుంటే 50,00,000 రూపాయలు, ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఉన్నా సరే సరైన బైపాస్ జరగట్లేదు. ఓకే, రోడ్ యాక్సిడెంట్స్ చూసుకున్నా సరే ఇంక్రీజ్ అవుతున్నాయి డే బై డే, మనందరికీ తెలిసిందే. న్యాచురల్ డిజాస్టర్స్ కూడా మనకి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఫ్లడ్స్, ఒకప్పుడు ఫ్లడ్స్ అంటే ఎక్కడో వినేవాళ్ళం, ఇప్పుడు మన ఇంటి పక్కనే ఫ్లడ్ జరిగింది, మన ఊరి పక్కనే, ఆంధ్రప్రదేశ్లోనే లేదంటే తెలంగాణలోనే మన దగ్గర ఫ్లడ్స్ మన కంటికి కనిపిస్తూ ఉన్నాయి, మన దగ్గరలో మన ఇంటికి మనకి వినిపిస్తున్నాయి, మనకు కనిపిస్తున్నాయి. భూకంపాలు కానీ భూకంపాలు మనకు లేవులే కానీ ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత మనకి ఈ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా నీడ్ ఉంది. ఎలా అంటే బిజినెస్కి సంబంధించి ఏదైనా ప్రొడక్ట్ లయబిలిటీ కానీ, సైబర్ థ్రెట్స్ కానీ, లేదంటే కీ పర్సన్ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోవడం కానీ, దాని తర్వాత కొన్ని వాటిలో రెగ్యులేటరీ కంప్లైంట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు బైక్ కొన్నావు, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, నువ్వు కొత్త బైక్ కొన్నావు, ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అలా బిజినెస్లో ఇన్సూరెన్స్ మ్యాండేటరీగా కూడా మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్, మనకి ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే కొద్దిగా డేటా కూడా చూసుకుందాము. డేటా సంబంధించి మనకి 4.2% జీడిపి మనకి 2024 లెక్కల ప్రకారం 4.2% జీడిపిలో మనకి ఇన్సూరెన్స్ కాంట్రిబ్యూషన్ ఉంది 2024-25 లెక్కల ప్రకారం. 25-26 ఇంకా రాలేదు, చూద్దాం తర్వాత. ఓకేనా, మనకి 4.2% మన జీడిపిలో కాంట్రిబ్యూషన్ ఉంది. 30 లక్షలకు పైగా మనకి జాబులు ప్రొవైడ్ చేస్తూ ఉంది. 50,000 కోట్లకి పైగా ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేసిస్తూ ఉంది. ఎవరు? మన ఇన్సూరెన్స్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మొత్తం జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నాం అనుకుంటే రిస్క్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పటి వరకు రిస్క్ జరిగితే అసలు రిస్క్ అంటే ఏంటి? రిస్క్ అంటే పాసిబిలిటీ ఆఫ్ లాస్. పాసిబిలిటీ, ఏదైనా పక్కా అవుతుంది, ఈరోజు బయటికి వెళ్తున్నాడు రామ్ అంటే రామ్కి యాక్సిడెంట్ అవుతుంది, అది పాసిబిలిటీ కాదు. ఓకేనా, అవ్వచ్చు, వర్షం పడవచ్చు, గొడుగు తీసుకుని వెళ్ళు, ఓకే, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళు, అదేంటిది పాసిబిలిటీ ఆఫ్ లాస్ ఉండాలి ఎప్పుడైనా. పాసిబిలిటీ ఆఫ్ లాస్ లేదా అన్సర్టనిటీ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఓకేనా, పక్కా జరిగితే ఇన్సూరెన్స్ రాదు, పక్కా ఇది జరుగుతుంది అనుకున్న వాటికి ఇన్సూరెన్స్ రాదు. ఓకేనా, ఏదైతే జరగకూడనిది జరిగితేనే ఇన్సూరెన్స్ వస్తుంది. ఓకే, మే రిజల్ట్ ఇన్ ఫినాన్షియల్ లాస్. ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ లాస్ ఉండాలి. నీకు బాధ కలిగింది, నాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, నేను బాధపడుతున్నాను అంటే నీ బాధకి ఇన్సూరెన్స్ ఇవ్వరు. ఓకేనా, ఇన్సూరెన్స్ మనం చూసుకున్నాం అనుకుంటే కంట్రోల్ చేసేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ ఉన్నాయి, డ్రైవింగ్ స్కిల్స్ జాగ్రత్తగా చూసుకోవచ్చు, జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటే యాక్సిడెంట్ తగ్గుతాయి. మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనుకుంటే నీకు మెడికల్ ఇన్సూరెన్స్ తగ్గుతుంది. సో ఇలాంటివి కంట్రోల్ చేయగలం. కొన్ని కంట్రోల్ చేయలేని ఉంటాయి. సో న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, లేదంటే యాక్సిడెంట్స్ కానీ, రిస్క్ కానీ, ఇవన్నీ కంట్రోల్ చేయలేము. ఫ్లడ్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ చేయలేము కదా. సో రిస్క్లో 2 రకాలు ఉంటాయి మనకి. బై కంట్రోల్ వచ్చేసి కంట్రోల్, అన్కంట్రోల్. బై ఆరిజిన్, ఎక్కడ ఆరిజిన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నానంటే కొన్ని మనం చూసుకున్నాం అనుకుంటే మేనేజ్మెంట్ డెసిషను, ఎంప్లాయ్ యాక్షను, ఆపరేషన్ ఫెయిల్యూర్స్ ఇలాంటివి జరిగినప్పుడు, అంటే ఏంటి, ఏదైనా గూడ్ ఫెయిల్ అయింది, మెకానికల్ గూడ్ అంటే ఇప్పుడు ఏదైనా మిషన్ ఫెయిల్ అయింది, సో దానివల్ల ఏమైనా జరిగింది అనుకోండి, సో దాన్ని ఇంటర్నల్ రిస్క్ అంటారు, లోపల ఇంటర్నల్ రిస్క్. ఒకవేళ మార్కెట్ వల్ల ఏదైనా రేట్లు అప్ అండ్ డౌన్ అయినాయి, ఇప్పుడు మన బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి, బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏదైనా మెషిన్ ఫెయిల్ అయ్యి ఏదైనా రిస్క్ జరిగితే దాన్ని ఇంటర్నల్ రిస్క్ అంటారు. బైక్ రేట్లు అమాంతం పడిపోయినాయి. ఓకే, ఏదైనా కంపెనీ గురించి ఏదో ఎగ్జాంపుల్ అయా కంపెనీ అని చెప్పి అనుకుందాం. అయా కంపెనీలో బైక్స్ సరిగ్గా మ్యానుఫ్యాక్చరింగ్ జరగట్లేదు, పగిలిపోతున్నాయి అని చెప్పి, పేలిపోతున్నాయి బ్యాటరీ వెహికల్స్ అని చెప్పి బయట మార్కెట్లో న్యూస్ వచ్చేసింది. అమాంతంగా పడిపోయింది. అది ఒక రకంగా రిస్కే. దాన్ని ఎక్స్టర్నల్ రిస్క్ అంటారు. గవర్నమెంట్ బైక్స్ మీద ఒక్కసారిగా ఏదైనా ఒక 50% ట్యాక్స్ పెంచేసింది, జనాలు ఇంకా బైకులు కొనట్లేదు. అది ఒక రకమైన రిస్కే. గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించి, గవర్నమెంట్ పాలసీస్ వల్ల ఈ రిస్క్ జరిగింది, దాన్ని ఎక్స్టర్నల్ రిస్క్ అంటారు. న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా జరిగినా సరే ఇలాంటివి. ఓకేనా, సో ఇవి రిస్క్లో రకాలు. కొద్దిగా చూసుకున్నాం అనుకుంటే ప్యూర్ రిస్క్, స్పెక్యులేటివ్ రిస్క్, ఇవన్నీ అడుగుతాను మిమ్మల్ని, డెఫినేషన్స్ అడుగుతారు. ప్యూర్ రిస్క్ అంటే ఏంటి? ప్యూర్ రిస్క్ అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, లాస్ మాత్రమే అవుతుంది, ఎప్పుడు గెయిన్ రాదు, దాన్ని ప్యూర్ రిస్క్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఎప్పుడైతే నువ్వు గ్యామ్లింగ్ కానీ, లేదంటే నువ్వు ఇంకోటి ఏంటిది, మన షేర్ మార్కెట్లో కానీ ఏమన్నా పెట్టావనుకో, ఇక్కడ రిస్క్ ఉంది, రివార్డు ఉంది, రివార్డు కూడా బాగా వస్తుంది, అంటే డబ్బులు కూడా బాగా వస్తాయి. ఇన్సూరెన్స్లో పెట్టావనుకో, రిస్క్ అయితే ఇన్సూరెన్స్లో పెడితే
నీకు రిస్క్ తక్కువ, అంటే డబ్బులు పోయినాయి. రిస్క్ అంటే నేను చెప్పే రిస్క్ వేరు, ఈ రిస్క్ వేరు, హాని వేరు, డబ్బులు పోయే రిస్క్ నేను చెప్పేది. సో డబ్బులు పోతాం పక్కా అయితే పోతాయి, కాకపోతే నీకు రివార్డు కూడా రాదు, రివార్డు కూడా జీరోనే. అవునా? అంటే ప్రాఫిట్ కూడా జీరోనే. ప్రాఫిట్ వస్తుంది సార్ అని చెప్పి అనకండి. చెప్పాను కదా ఇందాక నేను మీకు, ప్రాఫిట్ ఏం రాదు ఇన్సూరెన్స్లో. ఎందుకు ప్రాఫిట్ రాదు అంటే, ప్రాఫిట్ అంటే ఏంటి? నీకు తెలిసిన ప్రాఫిట్ ఏంటి సార్? నాకు తెలిసిన ప్రాఫిట్ ఏంటంటే, నా అకౌంట్లో 1000 రూపాయలు ఉంటే అవి 1200 అయితే నాకు 2000 ప్రాఫిట్ అని చెప్పి నేను అంటాను. కానీ నీ అకౌంట్లో పడట్లేదు కదా ఈ డబ్బులు. ఎవరి అకౌంట్లో పడుతున్నాయి? మెడికల్ రిలేటెడ్ అయితే మెడికల్ అతను డబ్బులు పడతాయి. నీ కార్ యాక్సిడెంట్ అయితే కారు ఎవరైతే రిపేర్ చేస్తున్నాడో వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఒకవేళ నీ అకౌంట్లో పడ్డా సరే నువ్వు వెళ్ళి రిపేర్ చేయించుకోవాలి అవి. అవునా? నీకు ఒకటి పోతే ఒకటి వస్తుంది. మనిషి పోతే అతనికి సంబంధించి డెత్ క్లెయిమ్ వస్తుంది. మనిషిని రిప్లేస్ చేయగలవా నువ్వు ఈ డబ్బులతో? నీ కాలు పోయింది, ఇన్సూరెన్స్ వచ్చింది, కాలు బాగు చేయించుకుంటావు నువ్వు ఆ డబ్బులతో. అర్థమైందా? సో ఎనీవేస్, ఇన్సూరెన్స్లో ఎప్పుడు ప్రాఫిట్ ఉండదు. కానీ ప్యూర్ రిస్క్ అంటే అదే ప్యూర్ రిస్క్ అంటే నో లాస్ ఆర్ లాస్. నో లాస్ ఆర్ లాస్, 2 పదాలు కనిపిస్తున్నాయి. నో లాస్ ఆర్ లాస్. లాస్ అంటే అర్థమైంది, మీరు ఇన్సూరెన్స్లో లాస్ అన్నారు, సో లాస్ అనేది అర్థమవుతా ఉంది. ఓన్లీ పాసిబిలిటీ ఆఫ్ లాస్ అర్థమవుతుంది. నో లాస్ ఏంటి సార్? నో లాస్ ఏంటి అంటే, నో లాస్ అంటే ఏంటి? ఏం లేదు. ఇప్పుడు నీ కారు డ్యామేజ్ అయింది సార్, 10,000 రూపాయలు అయింది. ఇన్సూరెన్స్ వాడు వచ్చి నీకు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తాడు, లేదా దీనికి 8,000 రూపాయలే క్లెయిమ్ చేయగలం అండి, మిగతా 2,000 మీరు కట్టుకోవాలి అంటాడు. సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 2,000 రూపాయలు నువ్వు లాసు. ఒక్కోసారి 10,000 ఇచ్చేస్తాడు, నో లాసు. లాసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, నో లాసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో ఇన్సూరెన్స్లో. నీకు హాస్పిటల్కి పోయావు, ఏదో ఒక ప్రాబ్లం అయ్యి రామ్ ఏం చేశాడయ్యా అంటే, తనకి ఏదో ఒక ప్రాబ్లం, హార్ట్ ఇష్యూ వచ్చింది కాబట్టి అతను హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ హార్ట్ బైపాస్ చేపించడానికి 5 లక్షల రూపాయలు అవుతున్నాయి అన్నాడు. కానీ ఇన్సూరెన్స్లో చూసుకుంటే 4 లక్షల రూపాయలే క్లెయిమ్ అవుతాయండి, మిగతా 1 లక్ష రూపాయలు నువ్వు కట్టుకోవాలి అన్నాడు. ఇక్కడ చూసుకుంటే లాస్, 5 లక్షల్లో 1 లక్ష నువ్వు కట్టుకోవాలి, లాస్. ఆర్ ఒక్కోసారి ఫుల్ క్లెయిమ్ అవుతుందండి, కంగ్రాచులేషన్ సార్, మీకు ఫుల్ క్లెయిమ్, మీరు రూపాయి కూడా కట్టవసరం లేదు, ఇన్సూరెన్స్లో మీ క్లెయిమ్ మొత్తం అవుతుంది, 5 lakhs రూపీస్, నో లాస్. అర్థమైంది కదా? చాలా సింపుల్. ఆ పదాల్లోనే కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ ప్యూర్ రిస్క్ సంబంధించి చనిపోవడం కానీ, డిజేబిలిటీ కానీ, ఫైర్ కానీ, థెఫ్ట్ కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ప్యూర్ రిస్క్కి ఇన్సూరెన్స్ చేయగలము. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఇన్సూరబిలిటీ, జనరల్లీ ఇన్సూరెన్స్ ప్రాపర్గా వర్తిస్తాయి వీటికి, ప్యూర్ రిస్క్లకి. స్పెక్యులేటివ్ రిస్క్కి మాత్రం వర్తించదు. స్పెక్యులేటివ్ అంటే ఏంటి? మార్కెట్లో న్యూస్ని బట్టి, స్పెక్యులేషన్స్ని బట్టి నీకు రిస్క్ జరుగుతుంది. ఓకేనా? అంటే బాగా మార్కెట్ రేపొద్దునే మహీంద్రా మార్కెట్ బాగా లేసేలా కనిపిస్తూ ఉంది. అంటే ఏదో ఒక రీజన్ చెప్పాడు, ఏదో ఒకటి. మహీంద్రా వాళ్ళు ఒక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టారు, లేదంటే కొత్త బండి తీసుకొని వస్తున్నారు. సో ఇలా ఏదో ఒక రీజన్ ఉంది. మహీంద్రా వాళ్ళకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే రేపు మహీంద్రా స్టాక్స్ బాగా లెగవబోతున్నాయి. అలాంటప్పుడు నేను మహీంద్రాలో ఇన్వెస్ట్ చేస్తాను. ఈ రోజే స్టాక్స్ కొనేసి పెట్టేసుకుంటాను, రేపు లెగుస్తాయి కదా అప్పుడు అమ్మేసుకుంటాను. అంటే దీని మీనింగ్ ఏమొస్తుంది? ఏం లేదు. దీని మీనింగ్ ఏంటయ్యా అంటే, నీకు ఈ మార్కెట్లో న్యూస్ని బట్టి, స్పెక్యులేషన్స్ని బట్టి జరుగుతూ ఉంది. రేపు ఒకవేళ మహీంద్రా స్టాక్స్ లెగవలేదనుకో, పడిపోయినాయి అనుకో, ఇంకా దానివల్ల రిస్క్ జరుగుతుంది. మార్కెట్లో స్పెక్యులేషన్స్ని బట్టి ఏదైతే రిస్క్ జరుగుతుందో దానికి ఇన్సూరెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ వర్తింపజేయరు. ఓకేనా? దాని తర్వాత స్టాటిక్ అండ్ డైనమిక్ రిస్క్. స్టాటిక్ అంటే ఏదైతే న్యాచురల్ డిజాస్టర్స్ అవుతుందో, న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయి కదా, దానివల్ల ఫైర్ డ్యామేజెస్, యాక్సిడెంట్స్ అయితే మనకు స్టాటిక్ రిస్క్ అంటాము. డైనమిక్ రిస్క్ అంటే మనకి ఒక రకం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏఐ వచ్చేసింది, అందరు జాబ్స్ పోయినాయి, డైనమిక్ రిస్క్. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇవాళ బాగానే ఉంది, రేపు పొద్దునే పోతుంది. ఇన్ఫ్లేషన్ వచ్చేసింది, ఇలాంటివి, వాటిని డైనమిక్ రిస్క్ అంటారు. ఓకేనా? అయితే రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి? ముందు రిస్క్ ఎక్కడ జరుగుతుందో ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ జరుగుతుంది? ఓకే, ఫినాన్షియల్ అసలు స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు మహీంద్రాకి సంబంధించి మాట్లాడుకున్నాం. మహీంద్రా వాళ్ళు ఎందుకు వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోయింది, రిస్క్ ఎందుకు జరిగింది, వాళ్ళకి రిస్క్ ఎక్కడ జరుగుతుందో ఐడెంటిఫై చేసి దాన్ని అసెస్ చేసి దాని తర్వాత దాన్ని ట్రీట్మెంట్కి పంపించాలి, ఎందుకు జరుగుతుంది అని. ఫైనల్గా మానిటర్ చేస్తే రిస్క్ మిటిగేట్ అయిపోతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ చెప్తాను, అనవసరమైన టైం వేస్ట్ వద్దు. ఓకే, రిస్క్
ఎలా మేనేజ్ చేస్తారు అంటే, ఏమో ఇందాక మాట్లాడుకున్నాం కదా, అవాయిడ్ చేయొచ్చు. నేను బైక్ మీద వెళ్తుంటే నాకు రిస్క్ జరుగుతా ఉంది. సో, అసలు నేను బైకే ఓపెన్ చేయను బయటికి. నేను కారే డ్రైవ్ చేయను. ఓకే. వర్షంలో పడుతుంటే తడుస్తున్నాను. అసలు నేను వర్షంలోనే పోను. ఇంట్లోనే కూర్చుంటాను. రిస్క్‌ని అవాయిడ్ చేయటం. రిస్క్ రిడక్షన్. రిస్క్ రిడక్షన్ అంటే ఏంటంటే, బైక్‌లో పోతాను కానీ జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని పోతాను. వర్షంలో పోతాను కానీ రెయిన్ కోట్ ఏసుకొని పోతాను. ఇది రిస్క్ రిడక్షన్ అంటారు. ఓకేనా? రిస్క్ ట్రాన్స్‌ఫర్ అంటే ఇన్స్యూరెన్సు. నా మీద రిస్క్ జరిగినా సరే నేను నా రిస్క్‌ని వేరే వాళ్ళ మీద ట్రాన్స్‌ఫర్ చేస్తాను. రిస్క్ ట్రాన్స్‌ఫర్ ఇన్స్యూరెన్సు. దాని తర్వాత రిస్క్ రిటెన్షన్. ఈ పొటెన్షియల్ చాలా తక్కువ కేసెస్‌లో మనకి ఎప్పుడైనా జరిగింది అంటే దాన్ని వేరే వాళ్ళ మీద ట్రాన్స్‌ఫర్ చేసి మిగతాది మనం కట్టుకోవడాన్ని రిస్క్ రిటెన్షన్ అంటాము. ఓకేనా? మినిమం లాస్‌తో బయటికి రావడం అంటాం రిటెన్షన్. ఓకేనా? కీ పార్టీస్ ఎవరు ఇన్స్యూరెన్స్‌లో? ఇన్స్యూరెన్స్‌లో మనం చూసుకున్నాం అనుకుంటే నలుగురు మేజర్‌గా కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళు ఎవరయ్యా అంటే ఇన్ష్యూరర్ అంటే కంపెనీ. ఎల్ఐసి ఉంది కదా, ఇదే ఇన్ష్యూరరు. ఇన్ష్యూర్డ్ అంటే ఎవడైతే మనిషి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడో అతను. మనం అంటూ ఉంటాం కదా, అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను నీకు అని. అష్యూర్డ్. ఓకే. అష్యూర్డ్, సెక్యూర్డ్. ఇవన్నీ మాటలు లింక్ చేసుకున్నాం అనుకుంటే నీకు గుర్తుండిపోతుంది. సెక్యూర్డ్, యు ఆర్ సెక్యూర్డ్ మ్యాన్, యు ఆర్ అష్యూర్డ్ మ్యాన్, యు ఆర్ ఇన్ష్యూర్డ్ మ్యాన్. నువ్వు ఇంకా లైఫ్లో హ్యాపీగా ఉండు, నువ్వు సెక్యూర్ అయిపోయావు, సెక్యూర్డ్. నువ్వు ఇన్ష్యూర్డ్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటాడో, పాలసీ హోల్డర్ ఉంటాడో అతనే ఇన్ష్యూర్డ్ అవుతాడు. ఇన్ష్యూరర్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ ఇస్తున్నాడో వాడు, అంటే ఎల్ఐసి వాడు. ఓకేనా? ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకి నామినీ గురించి, బెనిఫిషియరీ గురించి మాట్లాడుకోవాలి. నా ఇన్సూరెన్స్కి నామినీ ఎవరు అంటే మనం మాట్లాడుతూ ఉంటాం. నామినీ కాదు, నువ్వు చనిపోయిన తర్వాత, రామ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత నామినీ కాదు డబ్బులు వచ్చేది, బెనిఫిషరీకి. ఓకేనా? అయితే నామినీ రోల్ ఏంటి? నామినీ జస్ట్ దానికి ఒక ట్రస్టీ లాగా పనిచేస్తూ ఉంటాడు. ఓకే. ఒక ట్రస్టీ లాగా. నామినీ అనే వ్యక్తి ఓనర్ ఆఫ్ ద బెనిఫిట్ కాదు. ఓకే. ఓనర్ ఆఫ్ ద బెనిఫిట్ కాదు. ఈ నామినీ అనేవాడు ఓన్లీ ఒక రకమైన ట్రస్టీ. ఓకే. ట్రస్టీ అంటే ఏంటి? ఆ డబ్బుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఎగ్జాంపుల్, రామ్ అనే వ్యక్తి 30 ఏళ్ళు వచ్చినాయి అతనికి, తన కొడుకుకి 3 ఏళ్ళు. రామ్ అనే వ్యక్తి 31 సంవత్సరంలో చనిపోయాడు. తన కొడుకు ఇప్పుడు 4 ఏళ్ళు ఉన్నాయి. ఈ 4 ఏళ్ళ అబ్బాయికి ఈ డబ్బులు ఏవైతే రామ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు వచ్చినాయో అది యూజ్ చేయడం రాదు. 4 ఏళ్ళే కదా, అందుకని నామినీ, వాళ్ళ అన్నయ్య నామినీగా పెట్టాడు. రామ్ ఏం చేశాడు? శ్యామ్ని నామినీగా పెట్టి వాళ్ళ కొడుకు రాహుల్ని బెనిఫిషరీగా పెడతాడు. ఓకే. బెనిఫిషరీ వన్ హూ రిసీవ్స్ ద బెనిఫిట్. నామినీ ఈజ్ జస్ట్ ఏ ట్రస్టీ. ఓకేనా? అతనికి ఎటువంటి లీగల్ రైట్స్ ఉండవు. బెనిఫిషరీ, నామినీ. అర్థమైంది కదా? ఎస్. ఏజెంట్స్, బ్రోకర్స్ ఏంటి ఇన్సూరెన్స్లో? చాలా సింపుల్. మనం చూసుకున్నాం అనుకుంటే ఎల్ఐసి ఉంది. వీళ్ళు వాళ్ళ పాలసీస్ని బయట సేల్ చేయడానికి ఒక ఏజెంట్ని, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకుంటే అతన్ని ఏజెంట్ అంటారు. రామ్ అనే వ్యక్తి మంచి ఇన్సూరెన్స్ కొనుక్కోవడానికి, ఇప్పుడు రామ్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఫ్యాక్టరీ ఉంది, అతని అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి కదా. అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఒక అకౌంటెంట్ ఉంటాడా? అలానే రామ్ అనే వ్యక్తి తన పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే అతను కూడా అకౌంటెంట్ ఎలా అయితే పెట్టుకున్నాడో ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక మనిషిని పెట్టుకుంటాడు, అతనే బ్రోకర్ అవుతాడు. అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఏజెంట్ని కంపెనీ అపాయింట్ చేస్తుంది, బ్రోకర్ని కస్టమర్ అపాయింట్ చేసుకుంటాడు. ఓకేనా? బ్రోకర్ని ఎవరు అపాయింట్ చేసుకుంటారు? కస్టమర్ అపాయింట్ చేసుకుంటారు. ఈ బ్రోకర్ ఏం చేస్తాడయ్యా అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలతో వెళ్ళి నీ దగ్గర ఇన్సూరెన్స్ ఎలా ఉంది, వీడి దగ్గర ఎలా ఉంది, వాడి దగ్గర ఎలా ఉంది అని చెప్పి అందరి దగ్గర కంపేర్ చేసి ఒక మంచి ఇన్సూరెన్స్ని వాళ్ళ బాస్ కోసం, ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాడి కోసం సెలెక్ట్ చేసి ఇస్తాడు. ఓకే. ఇండిపెండెంట్ అడ్వైజర్ రిప్రజెంటింగ్ ద కస్టమర్స్ ఇంట్రెస్ట్, కంపెనీ ఇంట్రెస్ట్ కాదు, కస్టమర్ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి ఈ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఉంటారు. ఏజెంట్స్ ఎవరయ్యా అంటే లైసెన్స్ బై అపాయింటెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్.
ఎవరు అపాయింట్ చేస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీస్ అపాయింట్ చేస్తాయి. వీళ్ళకి కమిషన్ వస్తూ ఉంటుంది. కమిషన్ ఇస్తారు 5-40%. బ్రోకర్కి శాలరీ ఇస్తాడు. ఎవరిస్తాడు? కస్టమర్ ఇస్తాడు. ఇన్సూరెన్స్ కంపెనీస్ అసలు ఇవ్వవు. వెబ్ అగ్రిగేటర్స్ అంటే ఎవరు సార్? మనం చూసుకున్నాం అనుకుంటే పాలసీ బజార్ ఉందా? వీళ్ళు ఏ కంపెనీకి, ఎల్ఐసికి కానీ లేదంటే ఎస్బీఐ కానీ వీళ్ళెవరితో టైఅప్ ఉండరు. కానీ వీళ్ళ దగ్గర జరిగే ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో, పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి కస్టమర్కి చూపిస్తాడు. అందరి దగ్గర అగ్రిగేట్ చేసి కంపేర్ చేసి చూపిస్తారు. అగ్రిగేట్ ఆర్ కంపేర్ చేసి చూపిస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇన్సూరెన్స్ సంబంధించి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి. మార్కెట్ రీసెర్చ్ ఆ కస్టమర్కి ఇవ్వాలంటే మార్కెట్ రీసెర్చ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ ప్రొడక్ట్ ఎలా ఉంది అనేది డిజైన్ చేయాలి. ముందు ఇన్సూరెన్స్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసామంటే అసలు మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైర్ ఇన్సూరెన్స్ అమ్ముదాం అని చెప్పి అనుకుంటున్నాను. ఫైర్ ఇన్సూరెన్స్ అమెజాన్ అడవుల్లో వెళ్ళి ఫైర్ ఇన్సూరెన్స్ అమ్మావు అంటే నువ్వేం చేయలేవు. గంటకు ఒక ఫైర్ ఇన్సూరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అనుకుందాము, ఓకేనా? లేదంటే నువ్వు కోవిడ్ టైంలో వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ అమ్ముతావు అంటే ఆ టైంలో హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మావు అనుకుంటే నువ్వు తల మీద చేపెట్టుకోవడమే. సో ఇలా మార్కెట్ని రీసెర్చ్ చేయాలి. దాని తర్వాత నీ ఇన్సూరెన్స్ పాలసీ ఏది ఉందో దాన్ని డిజైన్ చేయాలి. దాని తర్వాత రివ్యూ చేసి అసెస్మెంట్ చేసి రిస్క్ ఎవాల్యుయేట్ కూడా చేసి, రిస్క్ ఎవాల్యుయేట్ ఎందుకు చేస్తాము? ఎంత ఇవ్వగలము? లక్ష క్లెయిమ్ ఇవ్వగలమా? 2 లక్షల క్లెయిమ్ ఇవ్వగలమా? ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసి ఫైనల్గా ఒక డెసిషన్ అండర్ రైటర్ని తీసుకోవాలి. ఓకే, ఒక ఇన్సూరెన్స్ తయారు చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫైనల్గా వచ్చేసాము. ఫైనల్గా చూసుకున్నాం అనుకుంటే మనకి ఫైనల్గా ఇన్సూరెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేస్తామంటే ఒక పాలసీకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేసుకుంటాము. ఈ కాంట్రాక్ట్లో మనం చూసుకున్నాం అనుకుంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది, లీగల్ రివ్యూ ఉంటుంది. దాని తర్వాత డెలివరీ ప్రాసెస్, నువ్వు ఎన్ని రోజుల్లో నా పాలసీని డెలివరీ చేస్తావు. ఓకే, నేను ఈరోజు కొన్నాను అనుకో, నేను ఈరోజు ఇవాళ కన్నాను, 20వ తారీఖు కొన్నాను, 21వ తారీఖు ఇస్తావా? 22వ తారీఖు నుంచి నాకు నా డే స్టార్ట్ అవుతుందా? నా పాలసీ నా ఇంటికి ఎప్పుడు డెలివరీ అవుతుంది? సో అది డెలివరీ ప్రాసెస్. దాని తర్వాత ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఫ్రీ లుకప్ పీరియడ్. ఒకవేళ నేను ఇన్సూరెన్స్ ఎల్ఐసిలో తీసుకున్నాను, ఆ ఏజెంట్ ఏదో మాయమాటలు చెప్పేసి నాకు తీసుకున్నాను, నా దగ్గర బ్రోకర్ కూడా లేడు, సో ఏజెంట్ మాయమాటలు తీసుకున్నాను. కానీ నాకు ఒక వారం తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ బాగాలేదని. నువ్వు కావాలనుకుని దాన్ని క్యాన్సిల్ చేసుకో. 15 రోజుల నుంచి 30 రోజుల లోపల, ముందు 15 రోజులు ఉండేది, ఇప్పుడు 15 నుంచి 30 రోజుల అన్నారు. దీన్నే ఫ్రీ లుకప్ పీరియడ్ అంటారు. ఓకే, 14వ రోజు వరకు ఆలోచించుకో, 15వ రోజు నుంచి 30 రోజుల్లో కావాలంటే క్యాన్సిల్ చేసుకో. దీన్నే ఫ్రీ లుకప్ పీరియడ్ అంటారు. ఇంపార్టెంట్, అడుగుతారు క్యాన్సిలేషన్ ఫ్రీ లుకప్ పీరియడ్ ఎంత అని అడుగుతారు. ఓకే, ఫైనల్గా చూసుకున్నాం అనుకుంటే ఆన్గోయింగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకున్నావో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత సంవత్సరం నువ్వు ప్రీమియం కట్టాలి. పాలసీకి సంబంధించి సర్వీసింగ్ జరుగుతూ ఉంటుంది. ఏమైనా నీకు కావాలి, అడ్రస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి, నామినీ డీటెయిల్స్ ఇవన్నీ ఏమైనా మార్చుకోవాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటే ఇవన్నీ సర్వీసింగ్లో ఉంటాయి. ఓకే, కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా, ఇవన్నీ ఆన్గోయింగ్. ఎప్పుడైతే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావో అప్పుడు ఇవన్నీ. దాని తర్వాత ఆన్గోయింగ్ ఏంటయ్యా అంటే ఇవన్నీ. ఆన్గోయింగ్ అంటే ఎప్పుడైతే నీ పాలసీ కాలం పాటు మొత్తం జరుగుతూ ఉంటుంది. ఓకే, కస్టమర్ సర్వీసు, కమ్యూనికేషన్ ఎలా ఉంది, దాని తర్వాత మానిటరింగ్ ఎలా జరుగుతుంది అనేదే మనకి ఆన్గోయింగ్ అడ్మినిస్ట్రేషన్లో పార్ట్స్ వస్తాయి. సో దాని తర్వాత వచ్చేసి మనకి క్లెయిమ్ మేనేజ్ చేసుకోవడం. క్లెయిమ్ వితిన్ 30 డేస్లో నువ్వు క్లెయిమ్ని అప్రూవ్ చేయించుకోవాలి. నీ ఏరియాలో ఏం జరిగింది, నీ ప్రాబ్లం ఏం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఏం జరిగింది, డెత్ ఏం జరిగింది అనేది వితిన్ 30 డేస్లో నీ ఇన్సూరర్ ఎవరైతే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేసి అప్పుడు రిజిస్ట్రేషన్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాని తర్వాత లాస్ ఎంత జరిగింది అని అసెస్ చేసి సెటిల్మెంట్ చేస్తారు. ఓకేనా, సింపుల్ టెర్మినాలజీసే, ఎక్కువ కష్టం లేదు ఇందులో, అందుకని చెప్పట్లేదు. ఫైనల్గా మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఇందులో టెర్మినాలజీస్ వచ్చేసి ప్రీమియము నెల వారం కాదు, సంవత్సరానికి, 6 నెలలకి, క్వార్టర్లీకి లేదంటే మంత్లీకి కట్టేదే ప్రీమియం అంటారు. క్లెయిమ్ అంటే ఆఫ్టర్ నువ్వు ఎప్పుడైతే దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కార్ యాక్సిడెంట్ జరిగింది, నువ్వు డబ్బులు క్లెయిమ్ చేస్తావు కదా, దాన్ని క్లెయిమ్ అంటారు. డెత్ జరిగింది, క్లెయిమ్ చేస్తాడు కదా, రామ్ అనే వ్యక్తి చనిపోయాడు, శ్యామ్ బెనిఫిషరీ లేదా నామినీ కదా, క్లెయిమ్ చేస్తాడు, దాన్ని క్లెయిమ్ అంటారు. సమ్ అష్యూర్డ్ 10 లక్షల ఇన్సూరెన్స్ అండి, నెలకు 100 రూపాయలు కట్టండి చాలు, నీకు 1 కోటి రూపాయల దాకా ఇన్సూరెన్స్ వస్తుందండి, 1 crore దాకా నీకు ఇన్సూరెన్స్ వస్తుంది, 1000 రూపాయలు కట్టు చాలు నెలకి, రోజుకి 20 రూపాయలు కూడా పడదండి, అది 1000 రూపాయలు కట్టు చాలు, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. అంటే 1 కోటి రూపాయల దాకా ఇన్సూరెన్స్, అది
ఓకే. అంటే ఒకవేళ ఏదైనా లాస్ జరిగితే నీకు ఎంత మాక్సిమం అమౌంట్ ఎంత రావచ్చు? 1 crore వరకు రావచ్చు. నీ కార్‌కి ఏమన్నా అయితే 5 లక్షల వరకు రావచ్చు. 5 లక్షలు ఇస్తాడా నీ కార్‌కి ఏమన్నా జరిగితే? ఆహా! ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! రిస్క్ అసెస్ చేస్తాడు. ఎంత జరిగింది రిస్క్ ఇన్వెస్టిగేషన్ జరుగుతది. అందులో 10,000 ఇవ్వగలమా? 5 లక్షలు ఇవ్వగలమా? 2 లక్షలు ఇవ్వగలమా? మాక్సిమం 5 లక్షలు. 6 లక్షలు అయితే రాదు. సమ్ అష్యూర్డ్ నీకు మాక్సిమం ఎంత అష్యూరెన్స్ ఇవ్వగలడు వాడు. ఓకే. దాన్నే సమ్ అష్యూర్డ్ అంటారు. పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలకు నువ్వు పాలసీ తీసుకున్నావు పాలసీ టర్మ్ అంటారు. సో ఓవరాల్గా ఇన్సూరెన్స్కి సంబంధించి ఇవ్వండి ఇంపార్టెంట్. నేను మీకు మొత్తం చెప్పేసాను. కీ టేక్ అవేస్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఓవరాల్గా ఏవైతే మనం మాట్లాడుకున్నాం అవన్నీ ఇందులో ఉంటాయి. మీకు ఇన్సూరెన్స్కి సంబంధించి ఇంత డీటెయిల్గా మీకు ఎక్కడా కనిపించదు. ఓకే. మంచి ట్రిక్స్తో మైండ్ మ్యాప్స్తో మీకు కోర్సులో ఆల్రెడీ ఇన్సూరెన్స్ చాప్టర్ స్టార్ట్ అయిపోయింది. కావాల్సిన వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అండ్ 1-to-1 మ్యాటర్ కావాలనుకుంటే నాకు నా నెంబర్ 9491370061 కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.